పేరు అశ్విని, మాది లత్తీపూర్. మేము కట్టమైస దగ్గర మా మామల నాన్న వాళ్ళ కాడి నుంచి ఉంటురు. మేము ఇక్కడనే ఉంటున్నాం. నిన్న నేను కొబ్బరికాయలు అమ్ముతుంటే అక్రమంగా పోలీసు వచ్చి నన్ను బయటికి గెంటేసిండు. ఇంటికి వెళ్ళిపో అంటే నేను ఎందుకు వెళ్ళిపోతుంటే చైర్మన్ సార్ వెళ్ళిపో అని చెప్పిండు. అంటే నేను వెళ్ళిపోను అని చెప్పిన. నేను కొబ్బరికాయలు అమ్మకున్నా సరే నేను అడుక్కొని ఇక్కడ ఉంటా అంటే హక్కు లేదు అని వాళ్ళ పెద్దమ్మ వచ్చి కొబ్బరికాయలు నాకన్నా ముందు మా అమ్మి ఆమెనే బొట్టు పెడతా మీకు అవసరం లేదు అని ఒక గొల్లామె ఏదో అన్నది. అంటే ఎందుకు మాకున్న హక్కు నీకేం హక్కు ఉంటుంది అంటే నాకే హక్కు ఉంటుంది, ఇది నాది పదవి, నాది రాజకీయం నడుస్తుంది, నేనుంటా, మీకు ఎలాంటి హక్కు లేదు అని నన్ను పోలీసు బయటికి గంటేసిన నేను వెళ్ళిపోలేదు. నేను ఉన్న పొద్దంతా ఉన్నా. ఒక రూమ్ ఉండే రూమ్ కూలగొట్టిండు. మొన్న నైట్ వర్షం ఫుల్ వచ్చింది. మా మామ నైట్ కావాలి ఉండాలి, దేవుని దగ్గర ఇంటి దగ్గర ఉండాలి. ఆ వర్షానికి కింద పడి కాలు బెనికి వాసింది కాలు. దానికి మాత్రం ఆయన ఏమంటుంది, చైర్మన్ సార్ నా దాంట్లోనే ఉంటాను, నేను అమ్ముతా, నేనే వేసుకుంటా, మొత్తం మీకు ఎలాంటి హక్కు లేదు, మీరు ఏమన్నా ఉంటే ఏరుకోవాలంతే, నా ఆంధ్రలోనే ఉండాలి, మీరు ఇంతసేపు నేను చెప్తే ఈనాలు నా కాళ్ళ దగ్గర వాడి ఉండాలని చెప్పిండు. వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను గలీజ్ మాటలు అన్నాడు. నేను కేసు పెడతా అంటే వద్దు, ముఖం చూసుకుంటా, నాకు అవసరం లేదని నేను ఊరుకున్నా. నన్ను చాలా గౌరవంగా అన్నాడు.